ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు విడుదల తేదీని కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. చేతిలో కత్తి పట్టుకొని పవన్ కళ్యాణ్ నిల్చున్న ఫోటోతో ఈ తేదీని ప్రకటించారు. ఆ ఫోటో వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. చాలా గ్రాండ్గా ఉందని, ఇంత క్వాలిటీ ఉంటుందని ఊహించలేదని అంటున్నారు ఫ్యాన్స్. పోస్టర్ ఎలా ఉన్నా చివరికి విడుదల తేదీని లాక్ చేసినందుకు అభిమానులు ఎంతో సంతోషంలో ఉన్నారు. సరిగ్గా స్కూల్స్ రీఓపెనింగ్ రోజున ఈ చిత్రం విడుదలవుతుంది. అదే రోజున కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను కూడా ప్రారంభించబోతున్నారు. సెలవు దినాలు ప్రత్యేకంగా ఏమీ లేవు, వీకెండ్స్ తప్ప. కానీ ఏ ఇండస్ట్రీలో కూడా ఈ చిత్రానికి పోటీ లేకపోవడం పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇష్టం వచ్చినన్ని షోస్ వేసుకోవచ్చు. అభిమానులు కోరుకున్న రికార్డు గ్రాస్ వసూలు కూడా వస్తాయి. పవన్ కళ్యాణ్ గత 3 చిత్రాలకు బెనిఫిట్ షోస్, టికెట్స్ హైక్స్, స్పెషల్ షోస్ వంటివి లేవు. ఓపెనింగ్స్లో ఆయన విశ్వరూపం చూసి 8 ఏళ్లు కావస్తుంది. ఈ సినిమాకు అన్ని కలిసొచ్చాయి. ఈసారి నాన్ రాజమౌళి రికార్డ్స్ కాదు, ఆల్ టైమ్ రికార్డు ఓపెనింగ్ పెడతామంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఛాలెంజ్ చేస్తున్నారు. మరోపక్క ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ని ఈ నెల చివరి వారంలో విడుదల చేయబోతున్నారు. ట్రైలర్ విడుదలైన తర్వాతనే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టబోతున్నారు మేకర్స్. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటి నుండే మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. కేవలం పవన్ కళ్యాణ్ డబ్బింగ్ వర్క్, ఇరాన్ నుండి రావాల్సిన కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ తప్ప సినిమా మొత్తం పూర్తయింది. ఈ నెల 30వ తారీఖు లోపు మొదటి కాపీని సిద్ధం చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నట్ట. జూన్ 3న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశారట. అయితే ఈ సినిమాకు సంబంధించిన వరల్డ్ వైడ్ బయ్యర్స్ లిస్ట్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అంతేకాకుండా సోమవారం రోజున నిర్మాత ఏఎం రత్నం ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసి ఈ సినిమా గురించి మాట్లాడబోతున్నారు. ఈ సినిమా వచ్చే నెల 12వ తారీఖు జూన్ 12న విడుదల కాబోతుంది. చూడాలి మరి ఓపెనింగ్స్ ఏ రేంజ్లో రాబడతాడో పవర్ స్టార్ మరి.